నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్‌లో గోల్డ్ మళ్ళీ పెరగటం మొదలుపెట్టింది. ఆ పెరగటం ఎందుకు అయింది? ఏంటిదనేది చూద్దాం. ఆ రీజన్ జనరల్‌గా ఈ గోల్డ్ గాని, కమోడిటీస్‌లు ఏవైతే ఉన్నాయో పడుతూ ఉంటాయి, పెడుతూ ఉంటాయి. అంటే అప్ అండ్ డౌన్‌లు అయితూ ఉంటాయి. వొలటాలిటీ అంటాం దాన్ని. ఈ ఒక్కొక్కసారి ఏమైతుందంటే కంటిన్యూగా పడుతూ ఉంటది. మళ్ళీ అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వటం, పెరగటం. అయితే ఒక 2 రోజుల నుంచి మళ్ళీ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు మనం వీడియో చేసే టైము 20వ తారీఖు నవంబర్ బుధవారం. ఈ టైంకి గోల్డ్ పాజిటివ్ లోనే ఉంది. మంగళవారం నిన్న కూడా 19వ తారీఖు పాజిటివ్ లోనే అంటే పెరగటం జరిగింది. అయితే మనం ఏం చూడాలి ఇక? అయితే 19వ తారీఖు మంగళవారం నాడు మన మార్కెట్లు గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవ్వటం. ఈ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయిన తర్వాత వెమ్మటే మళ్ళీ రష్యా ఉక్రెయిన్ వారు మళ్ళీ 1000 రోజులు అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ అయింది. అంటే ఆ ఉక్రెయిన్ రష్యా వార్ స్టార్ట్ అయ్యి 1000 రోజులు గడిచింది అనేది ఒక వార్త అయితే, మళ్ళీ దాడులు స్టార్ట్ అయినాయి అనేది ఒక వార్త. దాంతోటి మళ్ళీ కమోడిటీస్ మీద ఏవైతే గోల్డ్, సిల్వర్ ఉన్నాయో వాటికి డిమాండ్ రావటం, పెరగటం జరిగింది. ఇక మనం ఏం చూడాలి, ఎలా చూడాలి అంటే సింపుల్ గా investing.com వెబ్సైట్కి వెళ్ళాలి. investing.com వెబ్సైట్కి వెళ్తే అక్కడ మీకు ఈ గోల్డ్ డాలర్లో ఏదైతే ఉందో అది చూసుకోవాలి. అంటే ఏంది? ఎప్పుడైతే యుద్ధ వాతావరణం కానీ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయో అప్పుడు కానీ, తర్వాత వీటితో పాటుగా అమెరికాలో ట్రంప్ గెలవటం, ఈ ట్రంప్ గెలిచిన తర్వాత మార్కెట్ లో ఏదైతే బిట్ కాయిన్ ఆల్ టైమ్ హైకు రావటం జరిగింది. ఈ ఎలన్ మస్క్ సంబంధించిన వాళ్ళ షేర్లు, ట్రంప్ షేర్లు పెరగటం. ఎప్పుడైతే ఆ షేర్ మార్కెట్ పెరిగిందో అప్పుడు గోల్డ్ పట్టడం జరిగింది. మళ్ళీ రష్యా ఉక్రెయిన్ ఏదైతే వార్ ఉన్నారో మళ్ళీ గోల్డ్ పెరగటం మొదలుపెట్టింది. తర్వాత వీటితో పాటు ఈ గోల్డ్, సిల్వర్ ఏదైతే ఉందో బాగా పడిన తర్వాత హైలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమ్మింది కాబట్టి ఈ లోకి వచ్చినాక వాళ్ళు మళ్ళీ బై చేయడం జరుగుతుంటది జనరల్ గా. అందుకని మన పని ఏంటిది అంటే investing.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్తే లెఫ్ట్ సైడ్ మార్కెట్స్ అని ఉంటుంది కార్నర్లో. దాని మీద క్లిక్ చేస్తే కమోడిటీస్ ఉంటుంది. దాని మీద మళ్ళీ కర్సర్ పెడితే మనకి రియల్ టైం కమోడిటీస్ గోల్డ్, సిల్వర్ చూపిస్తుంది. ఆ గోల్డ్, సిల్వర్లో మనము ఆ గోల్డ్ని కనుక అబ్జర్వ్ చేయగలిగితే మనకి ఓకే అనమాట. ఇప్పుడు మనం చేసే టైంకి $2634.70 ఔన్స్ బంగారం ట్రేడ్ అవుతుంది. అయితే ఇవాళ అయితే పాజిటివ్ లోనే ఉంది. వీటితో పాటు అనిశ్చిత పరిస్థితులు అంటే సపోజ్ ఇవాళ 20 బుధవారం నాడు మహారాష్ట్రలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే మన పని ఏంటిది? ఎలక్షన్స్ ఉంటాయి అంటే ఇక్కడ అనుకోండి ఇవి మామూలు అంతకుముందే అన్ని అయిపోయినాయి. కానీ ఎక్కడైతే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ఎలక్షన్స్ మిగిలిపోతాయో అవి కూడా ఎన్డీఏ వచ్చింది అనుకోండి, వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ వచ్చేదాకా కొంచెం ఉంటుంది. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ దాని ఆ ఎఫెక్ట్, ఆ రిజల్ట్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది. మన పని ఏంటిదిగా? కరెంట్ అఫైర్స్, వరల్డ్ మార్కెట్లు ఏం జరుగుతున్నాయి, యూరోప్ మార్కెట్లు, యుఎస్ మార్కెట్లు, చైనా, ఏషియా మార్కెట్లు, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసి ఫాలో అప్ చేసి చేయాల్సి ఉంటుంది. ఎందుకోసం అంటే మన షేర్ మార్కెట్ ఏదైతే ఉందో చాలా సెన్సిటివ్ అనమాట. ఈ సెన్సెక్స్ అనేది ఏదైతే పేరుందో అది చాలా సెన్సిటివ్. ఏమాత్రం ఎక్కడ వరల్డ్ లో ఏం జరిగినా గానీ మన షేర్ మార్కెట్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. వీటితో పాటు సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ రావడం జరిగింది. అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరికి మళ్ళీ బడ్జెట్ ఉంది. మనం గనక ఇప్పుడు గనక ఎవరైతే బై చేస్తారో బడ్జెట్ కి ప్లాన్ చేసుకొని గనక ఉంటే మంచి రిటర్న్స్ వస్తాయి. ఇదంతా కూడా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. గోల్డ్ అయితే మళ్ళీ పెరగటం మొదలు పెడుతుంది. పెరిగింది నిన్న, ఇవాళ, ఈ రోజు కూడా పెరిగింది. ఇది సింపుల్ గా మీకు గోల్డ్ యొక్క ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఏదైనా కావాలి అనుకుంటే మీరు దయచేసి కాల్ చేయొద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే మళ్ళీ మనం కంటెంట్ రూపంలో పెడితే దాన్ని బట్టి మనము ప్లాన్ చేయొచ్చు. అయితే గోల్డ్ మాత్రం బాటమ్ కి వచ్చినప్పుడు మనం ఎంటర్ అవటం అనేది శ్రేయస్కరం. హైలో ఎంటర్ అయ్యే బదులు లోకి వచ్చినప్పుడు అది టెక్నికల్ గా చూపిస్తుంది. ఆ టెక్నికల్ ఇక్కడనే ఉంటుంది. గ్రాఫ్ కూడా మనం ఆ గ్రాఫ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అదే investing.com లో టెక్నికల్ ఉంటుంది. ఆ టెక్నికల్ క్లిక్ చేస్తే కింద టెక్నికల్ ఇండికేటర్స్, బై, సమ్మరీ అంటే న్యూట్రలా, బయ్యా, స్ట్రాంగ్ బయ్యా, మూవింగ్ యావరేజెస్, న్యూట్రల్, ఇట్లా కిందనే గ్రాఫ్ కూడా ఉంటుంది. మనం అది కనుక గమనించినట్టయితే ఒక ఐడియా వస్తుంది అనమాట. మనం దీన్ని బట్టి కావచ్చు. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు మెసేజ్ పెట్టాలి. ఓకే, థ్యాంక్ యూ. సెలవు. ఇదంతా కూడా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే.